అందరికి ఇంకా ఫైనల్ గా ఎలా అనిపించింది క్లాస్? మీ అందరికి చాలా బాగుంది మేడం, సూపర్ మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మళ్ళీ కూడా పెడతారా? తప్పకుండా పెడతాను మీ అందరి కోసం వర్క్ షాప్స్. అందరికీ మేము అడిగిన క్వశ్చన్స్ లైవ్ లో సమాధానం చెప్తున్నారు. ఇంకైనా ఎక్స్ట్రా అడిగినా చెప్తున్నారు. నాకు ఒక బ్లౌజ్ కాస్ట్ కూడా కాదు మేడం. చాలా బాగా చెప్పారు మేడం. చాలా ఆన్లైన్ క్లాస్ జాయిన్ అయ్యాం కానీ ఎవరు ఇంత బాగా చెప్పలేదు. స్టాండర్డ్ మెజర్మెంట్స్ చెప్పేస్తారు మేడం. ఇది ఇంతే, ఇది ఇంతే. ఎవరికైనా 6 పెట్టుకోండి, ఎవరికైనా 5 పెట్టుకోండి అని చెప్పి 2.5 పెట్టుకోండి. మీకు ఇంత వస్తుంటే పెట్టుకోండి. మీరు ఎలా చెప్తారంటే ఇది ఎందుకు వస్తుంది, దీనికి రీజన్ ఏంటి అని చెప్తున్నారు. ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ నడుము దగ్గర కూడా మీరు 1/2 ఇంచ్ లోపల పెట్టాలంటే 33 అబౌవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్టాలి. ఆ పాయింట్ అసలు చెప్పలేదు మేడం. 43 బిలో ఉన్న వాళ్ళు పెట్టేస్తే ఇంకా లూజ్ అయిపోద్ది. ఆ రీజన్ కూడా చెప్పలేదు. అండ్ దానికి ఇప్పుడు షేప్ బెల్ట్ పెట్టడం కానీ చాలా చాలా పాయింట్స్ బాగా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ అండి. ఏదో మామూలుగా నామకే అంటే అది మీరు చెప్పిన దానికి ప్రైస్ కి అసలు మ్యాచ్ చేయలేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్లీ నేచర్ ఉంది మేడం, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మీ వర్క్ కోసం నెక్స్ట్ మనం ఏ వర్క్ షాప్ చెప్తామో దాంట్లో తప్పకుండా పైపింగ్ అయితే వేసి చూపిస్తాను, సరేనా? ఏంటండి? అన్నిటికంటే ఒక చిన్న క్వశ్చన్ మేడం. మీ పేషెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇట్స్ మీన్స్ అ లాట్ టు మీ. ఏంటండి? మా సిస్టర్ చెప్పారు చాలా బాగా చెప్తారని మా సిస్టర్ చెప్పారు నాకు. ఓకే ఓకే. హాయ్ హలో, వెల్కమ్ టు మగవన బొటిక్. నేను మీ అనుష. సో ఫస్ట్ డే చూసారు కదండి, చాలా బాగా జరిగింది మన సెషన్. అందరూ కటింగ్, వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అన్నదంతా నేర్చుకున్నారు. అండ్ చాలామంది స్టూడెంట్స్ కటింగ్ కూడా చేసి నాకు ఫొటోస్ అనేది పంపించారు. ఈరోజు సెకండ్ డే స్టార్ట్ అవబోతుంది. సెకండ్ డే వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలి అన్నది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపించబోతున్నాను. నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది, ఎలా స్టూడెంట్స్ స్టిచ్చింగ్ చేస్తారు అండ్ వాళ్ళు ఇంతవరకు కట్ చేసుకున్న దాంట్లో ఏమేమి డౌట్స్ ఇంకా ఉన్నాయి, అసలు ఎలా జరగబోతోంది మన సెషన్, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, ఓకేనండి? అందరూ జాయిన్ అయిపోతూ ఉన్నారు. సో టైం కూడా అయింది, నేను ఇంకా జాయిన్ అయిపోవాలి. సో అంతకు ముందుగా కొత్తగా మన వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ వీడియో అండి. కంప్లీట్గా వాచ్ చేయండి, ఎలా జరిగిందో సెషన్ మీకు తెలుస్తుంది. ఎంతమంది జాయిన్ అవుతున్నారో నేర్చుకోవడానికి, మీరు కూడా ఇలా జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరికి ఓపెన్ అయిందా వీడియో? ఓపెన్ అయిందండి, లింక్ ఓపెన్ అయింది. ఓకే, 5 minutes వెయిట్ చేద్దాము. 45 members జాయిన్ అయ్యారు, ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో కొంచెంసేపు వెయిట్ చేసి మనము స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? అండ్ మీరు అందరు అడిగారు కదా బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అని. ఫస్ట్ నేను బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ చెప్తాను అండ్ సెల్ఫ్గా కూడా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. దాని తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా? చెప్పండి శ్రావ్య. మేడం ఫుల్ షోల్డర్ 7.5 వచ్చింది కదా మేడం. అదే షోల్డర్ వచ్చినప్పుడు 30 అబౌవ్ ఉన్నప్పుడు 2.5 మైనస్ చేసుకోవాలి. 5.25 షోల్డర్ అన్నారు కదా మీరు. షోల్డర్ అప్పుడు నెక్ మీరు బ్యాక్ నెక్ పెట్టేటప్పుడు 2.75
తీసుకున్నారు కదా లెంత్, అది ఎలా తీసుకున్నారు మేడం? నెక్ విడుతుంది అంటే నెక్ వెడల్పు. వెడల్పు 2.75 మనం మార్క్ చేసాం. అవును. 5.25 ఉన్నది నెక్ పెట్టుకున్నాను, 2.75 మార్క్ చేసాం. అవును. ఆ 2.75 ఎలా మార్క్ చేశారు అనేది కొంచెం డౌట్ ఉంది. ఏం లేదమ్మా, అది మినిమం విడ్త్ అంటే 2.75 తీసుకుంటే మీడియంగా, అంటే మరీ క్లోజ్డ్గా కాకుండా అలా అని వైడ్గా ఓపెన్ కాకుండా మీడియంగా రావాలి అంటే 2.75. నాకు క్లోజ్డ్ నెక్ కావాలి అంటే 2, నాకు బ్రాడ్ నెక్ కావాలి అంటే సింగిల్ షోల్డర్ ఎంత కావాలో అంత తీసుకొని మిగిలింది నెక్కి ఇచ్చేస్తారు అంతే. అంటే నెక్ డీప్ బట్టి డిపెండ్ అవ్వదు, నార్మల్ గా మీరు మీడియం సైజ్ నెక్ విడ్త్ ని బట్టి, అంటే నెక్ బ్రాడ్ కావాలా, క్లోజ్డ్ కావాలా, లేదా మీడియం గా కావాలా, దాన్ని బట్టి నెక్ విడ్త్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మేడం నేను నెక్ డీప్ 0.3 పెడదాం అనుకుంటున్నాను మేడం. నెక్ డీప్ కి నెక్ దీనికి సంబంధం లేదు. 2.75. ఓకే సార్. నెక్ డీప్ ఇప్పుడు నువ్వు హై నెక్ కనుకో, హై నెక్ కి 3 ఇంచులు 3.5 దాకా తీసుకోవచ్చు. ఓకే. విడ్త్ మేడం ఏంటి విడ్త్ మీరు విడ్త్ నెక్ విడ్త్ 2.75 తీసుకున్నాం కదా, అదే మీరు హై నెక్ కనుకోండి 3.5 తీసుకోవచ్చు. రిమైనింగ్ షోల్డర్ తీసుకోవాలి. రిమైనింగ్ షోల్డర్కి వస్తుంది. మేడం అంటే మేడం కటింగ్ మేడం వన్ డౌట్ మేడం, చెప్పండి. షోల్డర్ అట్లా ఎంత తీసుకుంటే అందంగా కనిపిస్తుంది అని అలా ఎలా ఎంత అయితే అందంగా కనిపిస్తుంది మేడం? షోల్డర్ మేడం ప్రతి వాళ్ళకి ఎంత అయితే అందంగా కనిపిస్తుందో చెప్పండి. ప్రతి ఒక్కరూ ఒకలా నచ్చదు కదండి. సో జనరల్గా అట్లీస్ట్ 2 మెయింటైన్ చేస్తే బాగుంటుంది. 2.5 3 అంటే కొంచెం పెద్దగా అయిపోతుంది, 1.25 1.5 అంటే చిన్నగా అయిపోతుంది. అట్లీస్ట్ 2 ఉంటే మీడియంగా సరిపోతుంది. రెడీ షోల్డర్ మేడం, రెడీ షోల్డర్ 2 ఉంటే బాగుంటుంది. మేడం ఒక చిన్న డౌట్ మేడం. చెప్పమ్మా. మేడం మీరు షోల్డర్ నుంచి చెస్ట్ వరకు డాట్ కోసం 11 ఇంచెస్ తీసుకున్నారు కదా మెజర్మెంట్ తీసేటప్పుడు, చెస్ట్ నుంచి షోల్డర్ నుంచి డాట్ కోసం 11 ఇంచెస్ వరకు కౌంట్ చేశారు కదా. ఆ మెజర్మెంట్ వీడియో గురించి చెప్తున్నారా? సో మెజర్మెంట్ వీడియో జస్ట్ ఎలా మెజర్మెంట్స్ చెయ్యాలి అన్నందుకు మాత్రమే, కానీ స్టిచ్చింగ్ డ్రాఫ్టింగ్ లో ఏవైతే తీసుకున్నానో అవే నేను కటింగ్ కి యూజ్ చేశాను. మెజర్మెంట్ వేరు, డ్రాఫ్టింగ్ చేసింది వేరు కదా. అవును అవును. చెప్పండి. ఆంధ్రాకు మ్యాచ్ అవ్వకపోతే హాఫ్ ఇంచ్ పైకి కిందకి ఇలా దించానా మేడం? అంతే, హాఫ్ ఇంచా పావు ఇంచా చూసుకోవాలి. మ్యాచ్ అవ్వకపోతే దించడం అనేది పెంచడం అనేది చెయ్యాలి అంతే. అంతేకాని మీ షోల్డర్ ని పెంచడం తగ్గించడం చేయకూడదు. హలో మేడం, ఒక్క నిమిషం అమ్మ, మీ డౌట్ క్లియర్ అయిందా? ఒకసారి చెప్పండి మేడం. ఇప్పుడు నేను డ్రాఫ్టింగ్ కానీ మార్కింగ్ కానీ చేసేటప్పుడు ఏం చేశాను, సో 6కి పెట్టాను, 6కి పెట్టి డ్రా చేశాను. నాకు ఆర్మ్ హోల్ కరెక్ట్గా వచ్చింది. జనరల్గా నేను చెప్పినట్టు చేస్తే ఆర్మ్ హోల్ కరెక్ట్గానే వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది పర్సనాలిటీ. షోల్డర్ చిన్నగా ఉంటుంది, ఆర్మ్ హోల్ పెద్దగా ఉంటుంది, చెస్ట్ చిన్నగా ఉంటుంది. అలాంటి వాళ్ళు అంటే ఈ హ్యాండ్ అనేది పెద్దగా ఉండి షోల్డర్ అదే చెస్ట్ చిన్నగా ఉన్న వాళ్ళకి మేబీ ఆ కొలతల్లో రాకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు, షోల్డర్ ఏమో వెనకల నెక్ని బట్టి తీసుకుంటారు, ఓకేనా? బట్ ఆర్మ్ హోల్ మీకు రాలేదు అంటే మనం 6 ఇంచులకి పెట్టి ఇలా డ్రా చేసాం. రాలేదు అంటే 6 కాస్త కొంచెం కిందికి దించండి, 6.25 6.5, అప్పుడు మీకు పెద్దగా అవుతుంది. అదే మీకు ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసినప్పుడు చిన్నగా వచ్చింది అనుకోండి, అప్పుడు 6ని పైకి షిఫ్ట్ చేయండి, ఓకేనా? ఏది చేసినా ఆర్మ్ హోల్ కరెక్ట్గా రావాలి. హలో మేడం, చెప్పండి. ఇప్పుడు చంకలో డాట్స్ పెడతారు కదా,
అది ఇట్లా పట్టుకున్నప్పుడు మెజర్మెంట్ లో ఏమైనా లూజ్ కలపాలా? దగ్గరకు వచ్చేస్తుంది కదా, అప్పుడు అక్కడ చంక దగ్గర మనకు టైట్ అయిపోదా? చంక దగ్గర డాట్ అవును. 3 డాట్స్ ఉన్నాయి కదా మేడం. ఒక్క నిమిషము నేను బ్లౌజ్ తీసుకుంటాను. టైట్ అవ్వదు, ఎందుకంటే ఎలాగో మనము ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ కిందికి లోతు తీస్తాం కదా, లోతు తీసినప్పుడు కొంచెం లూజే యాడ్ అవుతుంది కాబట్టి మీకు సరిపోతుంది. లూజ్ ఏం కలపన అవసరం లేదు ఏమి మేడం. కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముక్కు పట్టి కాజా పట్టి 6 ఇంచెస్ ఉండాలా లేకపోతే 7 ఇంచెస్ ఉన్నా పర్లేదా మేడం? హైట్ ని బట్టి అంతే కదా, మన బ్లౌజ్ లెంత్ ని బట్టి ఉంటుంది, చెస్ట్ ని బట్టి 7 ఉంటుంది. ఇంచెస్ ఉన్నా పర్లేదా మేడం? ఎన్నున్నా పర్లేదు, వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్ అవ్వాలి. హుక్కు పట్టి కాజా పట్టి పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా వాళ్ళకి ఏమవుతుంది అంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫ్రంట్ సైడ్ కప్ అనేది నీట్ గా కవర్ అవ్వాలి. అది సో మాకు ఇంకా నాకు చిన్నగా కావాలి అంటే ఫ్రంట్ సైడ్ హుక్కు పట్టి దగ్గర ఉన్న ఈ ఈ ఈ ఈ పోర్షన్ ఉంటుంది కదా, దీన్ని చిన్నగా చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ లో కూడా ఎక్కడ పెంచాలి కొంచెం ఒకసారి ప్రాక్టికల్ గా తెలియండి. ఎక్కడెక్కడ పెంచాలి? ఎక్కడ పెంచాలి అంటే బ్యాక్ పార్ట్ ఎందుకు పెంచాము? 15, 14, 13 ఉంది అనుకోండి, ఒక 1 ఇంచ్ పెంచాలనుకుంటే మన ఫ్రంట్ పార్ట్ మీరు ఎక్కడో పెంచాలి ఇక్కడ అని నేనేం చెప్పాలి. చెప్పలేదు, ఫ్రంట్ పార్ట్ మీరు కప్ లెంత్ తీసుకుంటారు, కప్ డౌన్ తీసుకుంటారు. ఇంకా ఇప్పుడు నేను మెజర్మెంట్స్ తీసుకొని ఒక బ్లౌజ్ డ్రాఫ్టింగ్ చేశాను, బ్లౌజ్ కటింగ్ చేశాను. ఇప్పుడు మీ మెజర్మెంట్స్ ప్రకారంగా 14ని 15గా మార్చుకోండి, అంతే కదా. ఇంకా దాంట్లో ఇంకా తేడా ఏముంది డిఫరెంట్ గా చూపించడానికి? ఎక్కడ ఏమైతుంది చెప్పండి? ఇప్పుడు నేను 14 పెట్టాను, ఆ 14 ప్లేస్ లో మీరు 15 పెడతారు, ఇంకంతే. తీసుకోవాలి. మేడం గుడ్ ఈవినింగ్. చెప్పండి. మేడం మాది ఒక్కటి ఇప్పుడు నిన్న మీరు ఫుల్ షోల్డర్ తీసారా? డీప్ ఐ నెక్ మామూలుగా ఐ నెక్ అయినా బోట్ నెక్ అయినా డీప్ నెక్ అయినా సేమా మేడం మీరు తీసింది మెజర్మెంట్ అయినా షోల్డర్? అంతేమ్మా, ఏది దానికైనా మనం షోల్డర్ మెజర్మెంట్ అట్లానే తీసుకుంటాం. మీరు డీప్ నెక్ అయితే అలా ఆల్టర్ చేస్తాము, హై నెక్ అయితే అట్లానే తీసుకుంటాము, అంతే. మేడం షోల్డర్ చాలా చిన్నగా ఉంటది కదా మేడం, అప్పుడు 2.5 నెక్ విడ్త్ పెట్టినప్పుడు బ్రాడ్ అవుతుంది. చిన్న పిల్లలకి అంటే 15 అలా షోల్డర్ ఉన్న వాళ్ళకి తగ్గించాలి. షోల్డర్ మెజర్మెంట్ చెప్పండి, చిన్న షోల్డర్ అంటే ఎంత? ఇప్పుడు 30, ఇప్పుడు చెస్ట్ సైజ్ 30 ఉంటుంది. చెస్ట్ సైజ్ 30 ఉంటుంది, కానీ షోల్డర్ పెద్దగా ఉంది అంటే ఏం చేస్తారు? పెద్దగా ఉంటే ఇది సరిపోతుంది మేడం. సన్నగా ఉన్న షోల్డర్ సైజ్ చిన్నగా అంటే వాళ్ళ చెస్ట్ చిన్నగా ఉండి కూడా షోల్డర్ 17 ఉంటే 2.5 తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అదే షోల్డర్ అనేది 12 ఇంచులు 13, 14 అలా ఉంటే 2, 2.5, 2.5. ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి బిలో 10 ఇయర్స్ కానీ వాళ్ళకంతా మీరు 2, 2.5 పెట్టుకోవచ్చు అట్లా. సో ప్రతి ఒక్కరికి ఒకే ఫార్ములా ఉండదు, మనం దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ గా పెద్దవాళ్ళకి 2.75 అయితే బాగా బ్రాడ్ అవుతుంది కదా. అదే అంటున్నాను, పెద్దవాళ్ళకి బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్నాను 2.75, నాకేం బ్రాడ్ అవ్వలేదే, మీడియంగా ఉంది. 2.75 అంటే తీసుకుంటే పావు ఖర్చుకి అటు ఇటు పోగా లేదు. 2.75 ఒరిజినల్ నేను తీసుకుంది. మేడం డీప్ నెక్ పెట్టినప్పుడు పడిపోతాయి మేడం. 12, 12.5 పెడుతున్నారు అంటే కంపల్సరీ వెనకాల డోరీ ఇవ్వండి. అండ్ తర్వాత 2.5 ఇంచు షోల్డర్ని తగ్గించండి. ఓకేనండి. సో ఫస్ట్ అయితే మనము స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేద్దాము, తర్వాత మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను, ఎందుకంటే ఇంకా మనం డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఉంటే టైం అయిపోతుంది. ఫస్ట్ స్టిచ్చింగ్ చూడండి, ఓకేనా? ఓకే మేడం. ఓకే, ఒక్క నిమిషము.
కనిపిస్తుంది. అందరికీ కనిపిస్తుంది కదా? ఓకే. సో నేను ఆడియో వినిపిస్తాను. తెలిసింది కదా. సో అదే మెజర్మెంట్ అందరికీ ఆడియో వినిపిస్తుందా? ఇచ్చారనుకోండి ఎలా తీసుకోవాలో వినిపిస్తుంది మేడం. ఓకేనా? ఎవరికైనా వినిపించట్లేదు అంటే వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ బ్యాక్ అవ్వండి. ఓకేనా? మనం తీసుకోవచ్చు. లేదు, క్లియర్ గా వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే ఫైన్ అండి. అయితే నీట్ గా పరుచుకోండి. ఓకేనా? ఇక్కడ జాయింట్ చేసుకోవడానికి చూడండి, ఎప్పుడు చాలా మంది ఇట్లా వెనకల నుంచి చేసుకుంటూ వస్తారండి. అలా చేసుకోకూడదు. స్లీవ్ జాయింట్ ఎప్పుడు సెంటర్ నుంచే జాయిన్ చేయాలి. చూడండి. అండ్ మీ చూడండి, ఇది రైట్ సైడ్, స్లీవ్ కూడా ఇది రైట్ సైడ్, రెండు పెట్టుకోవాలి. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ కదా, మనకి ఇక్కడ ఒక ఘాట్ ఉందా, ఇది ఫ్రంట్ సైడ్కి రావాలి స్లీవ్. అలా సెట్ చేసుకోవాలి. చూడండి, సెంటర్ మనం ఒక ఘాట్ పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు ఈ షోల్డర్ జాయింట్ సేమ్ ఒకే లెవెల్కి వచ్చేలా పెట్టుకొని ఒక చిన్నగా రఫ్ చేసేసుకొని పైన స్లీవ్ని మొత్తం హ్యాండ్లోకి తీసుకోవాలి. తీసుకొని కొంచెం కొంచెం వదులుతా స్టిచ్చింగ్ చేయాలి. ఎందుకు అంటే ఇది టూ కర్వ్స్ పార్ట్స్ అండి. ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఇలా కొంచెం కొంచెం వదులుతూ స్టిచ్ చేశారనుకోండి, సాగకుండా నీట్గా వస్తుంది అనమాట. చూడండి. అందరూ చూసారా? ఓకేనా? సో మెజర్మెంట్ బ్లౌజెస్ నుంచి కూడా ఎలా తీసుకోవాలి అన్నీ అర్థమయ్యాయా? మేడం నాకు ఒక డౌట్ అండి. చెప్పండి. షోల్డర్ దగ్గర మన బ్లౌజ్ షోల్డర్ దగ్గర మీరు కొలత తీసుకునేటప్పుడు ఖర్చుని అంటే వదిలేసి ఖర్చు నుంచి తీసుకోలేదు కదా, జాయింట్ దగ్గర నుంచి తీసుకున్నారు కదా మేడం? అంతే, ఒరిజినల్ మెజర్మెంట్స్ అవన్నీ. ఓకే ఓకే, మనం తర్వాత అనేది యాడ్ చేసుకోవాలి అంతే కదా. ఓకే మేడం. అయితే నిన్ను డౌట్ అడిగిందా మేడం, అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఏం చేయాలి? 30 అప్పర్ చెస్ట్ ఉంది, 35 మిడిల్ చెస్ట్ ఉంది అనుకోండి, మనం అప్పుడు ఆ మెజర్మెంట్ ఎలా అడ్జస్ట్ చేయాలి? సో మిడిల్ చెస్ట్ బట్టే మీకు డాట్ అనేది యాడ్ అవుతుందని చెప్పాను, అవునా కదా? అది యాడ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి డిఫరెన్స్ అంటే 37 ఉంది అప్పర్ చెస్ట్. మిడిల్ చెస్ట్ అనేది 38, 39, 40 అంటే 40, 41. పైన 37 ఉండి మధ్య చెస్ట్ మోర్ దాన్ 3 అంటే 3 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏం చేయాలి అంటే ఇలా సైడ్ మీరు స్టిచ్చింగ్ చేస్తారు కదా, చూపిస్తాను. ఇప్పుడు ఇది బ్లౌజ్ కదా, సో బ్లౌజ్ ఇది ఫ్రంట్ పార్ట్, ఓకేనా? సో మీరు ఏం చేయాలి అంటే పెద్ద డాట్ అనేది వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఇక్కడ చూడండి, ఇట్లా స్ట్రైట్గా వచ్చింది మనకి స్టిచ్చింగ్. అలా కాకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇటువైపుకి, అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా కలపాలి. కొంచెం కర్వ్ తీయాలి. ఎక్కడ? మిడిల్ దగ్గర, ఎక్కడైతే ఈ డాట్ ఉందో అక్కడ, ఇక్కడ. అప్పుడు మీకు సెట్ అయిపోతుంది. ఓకేనా? నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు మీరు షోల్డర్ దగ్గర 15 అయితే 7.5 తీసుకుని అందులో మనం షోల్డర్ కొంచెం మెడకి కొంచెం తీసుకుంటాం కదండి. తీసుకునేటప్పుడు కింద రౌండ్ తీసేటప్పుడు కొంచెం బ్రాడ్ గా తీసారు కదా, ఎంత తీసుకోవాలన్నది ఒక 1/2 ఇంచు బ్రాడ్ అంత సరిపోతుందండి? సరిపోతుంది. మేడం నెక్ కింద బ్రాడ్ తీసారు కదండి, రౌండ్ తీసినప్పుడు ఆ రౌండ్ ఎంత లోతు పెట్టారో చెప్పలేదండి. మామూలుగా ఎగ్జాంపుల్ గా చెప్పేసారు. అంతేనండి, అది ఎంత రౌండ్ అంటే మెయిన్ షేప్ ఇంపార్టెంట్, ఎంత లోతు ఎంత అనేది కాదు, షేప్ రౌండ్ గా రావాలంతే. ఓకే మేడం.
చెప్పండి మేడం చెప్పండి జ్యోతి అండి. చెప్పండి జ్యోతి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర 3 డాట్స్ వస్తాయి కదండి, 3 డాట్స్. అవును 3 డాట్ మెయిన్ డాట్ కాకుండా 2 డాట్స్ ఉన్నాయి కదా, ఆ అవును. 2 డాట్స్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఉండే డాట్ కి అదే పావు ఇచ్చి అట్లా ఇచ్చారు, అటు కూడా పావు ఇచ్చారు కదా. ఇస్తే దాన్ని స్టిచ్ చేసేటప్పుడు ఇంత లెంత్ అని ఏం చేయాలా అంటే దాని లెంత్ ఇప్పుడు 2 ఇంచెస్ అంటే కప్పు పాయింట్ ఉంటారు కదా ఎపెక్స్ దగ్గరికి, దాని లెంత్ ఎంత తీసుకుంటూ స్టిచ్ చేయాలి? నేను మీకు చెప్పాను ఆ వీడియోలో, మీ ఇష్టం అది ఎంత లెంత్ అని. మీరు ఎపిక్స్ పాయింట్ కి దూరంగా వెళ్తుంది అంటే కప్ రౌండ్ గా వస్తుంది, క్లోజ్ గా వస్తే షార్ప్ గా వస్తుంది. సో మినిమం 2 ఇంచెస్ మెయింటైన్ చేసుకోవచ్చు. మినిమం 2 అంటే మినిమం 2 ఇంచెస్ చేస్తే 2 ఇంచెస్ చేస్తే నీట్ గా వస్తుంది. కొంతమంది షార్ప్ గా కావాలి అన్న వాళ్ళకి 1.5 1 అలా పెట్టుకోవచ్చు. ఓకే. ఇంకొకటి క్రాస్ పట్టి దగ్గర అటు సైడ్ 2.5 తీసుకున్నాము, తర్వాత ఈ సైడ్ పైన ఒక 1.5 తీసాం కదండి కటింగ్ లోని. ఇట్లా అది తీసినప్పుడు అన్ని సైజెస్ వారికి 2.5, ఇటు సైడ్ 1.5 అట్లా తీస్తారా? సేమ్ అంటే అన్ని సైజ్ వాళ్ళకి సేమే, కానీ ఇప్పుడు సైజు ఇప్పుడు 14 కాబట్టి 2.5 తీసాను. ఒకవేళ చాలా పెద్ద బ్లౌజ్ 15 ఇంచులు కానీ 16 ఇంచుల బ్లౌజ్ అనుకోండి, వాళ్ళకి 2.5 అంటే చిన్న పట్టి అవుతుంది. సో కాబట్టి వాళ్ళ సైజుకి తగ్గట్టుగా మనం ఆలోచించి అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే అట్లీస్ట్ 3.5 తీసుకోవచ్చు. కొంతమందికి ఏంటి 12 ఇంచెసే ఉంటుంది బ్లౌజ్, 13 ఇంచెసే ఉంటుంది. అప్పుడు 2.5 తీసుకుంటే వాళ్ళకి కొంచెం పెద్దగా అవుతుంది, అప్పుడు మీరు 2నే తీసుకోండి. ఓకేనా? అంటే సైజు లెంత్ పెరిగినప్పుడు మనం పట్టి చూసుకోవాలి, మరీ పెద్దగా వచ్చేస్తుందా చిన్నగా వస్తుందా అని. మామూలుగా 14, 13.5, 15 వాళ్ళందరికీ 2.5, 3 తీసేసుకోవచ్చు. ఆ పట్టిది మంచిగా పెద్దగా వస్తే మీకు గ్రిప్ అనేది బాగా వస్తుంది అంతే, దానివల్ల మరీ ఎక్కువ చేంజెస్ అయితే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. మేడం చెప్పిన వాళ్ళకే చెప్తున్నారు మేడం, అడగని వాళ్ళకి ఒక్కసారి చాయిస్ ఇవ్వరా మేడం? ఒక పని చేద్దాం. సో అందరు ఎవరెవరికి డౌట్స్ ఉన్నాయో వాళ్ళంతా హ్యాండ్ రైజ్ చేయండి. నేను హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళనే అడుగుతాను, వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళే మాత్రమే అన్మ్యూట్ చేయండి. ఎందుకంటే కరెక్ట్ కాదు కదండి, పాపం తను అడిగింది కూడా కరెక్టే. సో మీ పేరండి? నా పేరు స్వప్న మేడం. ఆగండి స్వప్న. సో ఫస్ట్ నేను పేరు చెప్తాను, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు కి చెప్పండి, ఓకేనా? ఫస్ట్ మమత. అందరూ మ్యూట్ చేసేయండి. సో మమత ఒకటి చెప్పండి, అన్మ్యూట్ చేయండి. స్వప్న అన్మ్యూట్ చేయండి ప్లీజ్, మ్యూట్ చేయండి. స్వప్న చెప్పమ్మా. మేడం మీ పేరు స్వప్నానా? అవును మేడం. అంటే ఇంకో అమ్మాయి ఇట్లా ఉందా మేడం? నాకు తెలీదు. ఓకే, స్వప్న గండిపల్లి. అయితే ఆమె వేరే అన్న మేడం. ఓకే, సో స్వప్న గండిపల్లి ఎవరు? సో నేను చెప్పినప్పుడు మీరు చేయకపోతే మీకు చెప్పండి స్వప్న. చెప్పండి స్వప్న, ఏంటి? ఏం లేదు, సీజర్ గురించి అడిగాను కదా. సిజర్ మీరు మామూలుగా స్టాండర్డ్గా సిజర్ అంటే అండ్ షార్ప్నెస్ అనేది ఏదైనా పోతుంది. మెబిటర్ వాడుతున్నాం. కళావతి. కళావతి చెప్పండి. కళావతి మామ ఇప్పుడు మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కర్వ్ షేప్ లో మనము స్టిచ్ చేయాలన్నారు కదా. అవునండి. అది బ్యాక్ కూడా కర్వే వస్తుంది కదా మేడం, అప్పుడు ఏం ప్రాబ్లం? అవును, మరి మనకి మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది అంటే మజిల్ బ్యాక్ కూడా ఎక్కువే ఉంటుంది కదా. బ్యాక్ చిన్నగా ఉండి మిడిల్ ఒక్కటే ఎక్కువ ఉండదు కదా. సో బ్యాక్ కూడా ఇలా కర్వ్గానే వస్తుంది. మేడం ఒక టిప్ కావాలి మేడం. నేను పట్టు బ్లౌజెస్ స్టిచ్ చేశాను. ఓకే. అవి ఇక్కడ మన ఆర్మ్ రౌండ్ జాయిన్ చేస్తాం కదా,
అక్కడ కొంచెం పీల్ పోయినట్టు వస్తుంది మేడం. అట్లా రాకుండా ఉండడానికి ఏదైనా టిప్ ఉందా మేడం? పట్టు బ్లౌజెస్ పిగులుతున్నాయి అంటే దానికి ఇప్పుడు ఒకటి మెటీరియల్ దొరుకుతుంది మీకు, స్టిఫ్ అంటారు దాన్ని, స్టిఫ్ క్లాత్ అని, ఇప్పుడు లైక్రా క్లాత్ అని చాలా మంది అంటున్నారు. దానికి ఏంటంటే ఒక సైడ్ గమ్ ఉంటుంది, ఇంకో సైడ్, సో దానికి సపోర్టివ్గా ఉంటుంది. సో అలాంటి ఫ్యాబ్రిక్ని పట్టు వాటికన్నిటికీ మొత్తం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో దాన్ని మొత్తం దాని మీద ప్లేస్ చేసి ఐరన్ చేస్తే కింద ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యాబ్రిక్ అతుక్కుపోతుంది. సో దట్ మీకు మందం అనేది వస్తుంది అన్నమాట. అది ఆ క్లాత్ నేమ్ ఏమన్నా చెప్తారా? దాన్ని మనం ఫ్యూజింగ్, దాన్ని మనము ఏమంటాము అంటే ఫ్యూజింగ్, బబుల్ ఫ్యూజింగ్ మేడం. బబుల్ ఫ్యూజింగ్ కాదమ్మా, లైక్రా ఫ్యూజింగ్. లైక్రా ఫ్యూజింగ్ అంటారు. మీరు వెళ్ళిన షాప్లో మెన్స్కి బ్లేజర్స్కి వేసే ఫ్యూజింగ్ అంటారు. అది క్లాత్ లాగా వస్తుంది. దాంట్లో అసలు చాలా క్వాలిటీస్ ఉంటాయి ఫ్యూజింగ్లో. క్లాత్ లాగా ఉంటుంది, క్లాత్లో కూడా 150 ఉంటుంది, 200 రేంజ్ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. బ్లౌజెస్ ఆ క్లాత్ తిన్ ఉంటాయి కదా మేడం. సో ఇందాక ఒకరు అడిగారు కదా ఏది మేడం పట్టు వాటికి అని. దీని క్లాత్ బకరం అని, కొంతమంది క్లాత్ ఫ్యూజింగ్ అని అంటారు, కొంతమంది లైక్రా ఫ్యాబ్రిక్ అని కూడా అంటారు. సో ఇది చూడండి, ఇలా ఉంటుంది క్లాత్ లాగా. దీంట్లో వైట్, బ్లాక్, గ్రే దొరుకుతుంది. దీనికి దీని మీద ఒకవైపు సాఫ్ట్ ఉంటుంది, ఒకవైపు ఇలా బరగ్గా ఉంటుంది. మరి కెమెరాలో అంత కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. సో దీన్ని ఏమంటారంటే క్లాత్ని ప్లేస్ చేసి ఐరన్ చేస్తే ఇది దానికి అతుక్కుపోతుంది. అప్పుడు మీకు స్టిఫ్నెస్ అనేది యాడ్ అవుతుంది. వాష్ చేసినా కూడా పోదా మేడం? అయితే వాష్ చేసినా పోదు. అండ్ దీని తర్వాత మళ్ళీ మీరు కాటన్ లైనింగ్ వేయాలి. వాష్ చేస్తే ఏం కాదు, ఏమీ అవ్వదు. చాలా బాగుంటుంది, మంచి థిక్గా వస్తుంది. ఫినిషింగ్ చాలా చాలా బాగుంటుంది. కానీ అట్ ద సేమ్ టైం మీకు శ్రమ ఎక్కువే ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. పట్టు బ్లౌజెస్ వేయాలని కరెక్టే. అదే మనం చెప్పడం అయితే కస్టమర్స్కి చెప్పాలి, వాళ్ళకు ఓకే అంటే ఓకే, లేదు ఇది మన పర్పస్కి మన బ్లౌజ్ అనుకుంటే మనం వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కస్టమర్స్కి ఏంటంటే ప్రైస్ చాలా తక్కువలో కుట్టాలి కానీ చాలా బాగా కుట్టాలి. ఎలా అవుతుంది? ఫినిషింగ్ బాగా నీట్గా రావాలంటారు, కాస్ట్కి ఏమో తక్కువ కుట్టాలి. ఎలా అవుతుంది? మేడం ఇందాక మీరు ఒక్క నిమిషం, నేను లైన్ గా వస్తున్నాను, మీరు హ్యాండ్ రైజ్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ బండారు ప్రిన్సీ మేడం చెప్పండి. ప్రిన్సీ పింటూ మనం ఎక్కువ అయిపోయింది ఎలా గుర్తుపెట్టాలా మేడం? ఏంటమ్మా? ఇప్పుడు మెయిన్ డాట్ వేస్తారు కదా మేడం, పెద్ద ఫిల్టర్, మ్మ్. అది ఎక్కువ అవుతాయి, ఏమి ఇబ్బంది వస్తుంది, ఎట్లా వస్తుంది ఒకసారి చెప్పారా మేడం? ఎక్కువ అయితే మనకున్న చెస్ట్ కన్నా అది ఎక్కువ అయింది అనుకో, ఇప్పుడు ఇదేననుకోమ్మా, ఈ ఫ్రంట్ డాట్ అనేది నువ్వు ఇంతవరకు కుట్టేసావు అనుకో, అప్పుడు షేప్ అనేది మిడిల్లో కాకుండా పైకి వచ్చి లేచినట్టు రావడము, లేదా పాయింట్ అనేది మనకి ఇక్కడ ఉంటే ఇక్కడ రావడము జరుగుతుంది. వెడల్పు ఎక్కువ అవుతాం మేడం మేము అంటుంది. వెడల్పు ఎక్కువ అంటే సపోజ్ 2 days 2.5 3 అలా వేసాం. అవును, అప్పుడు ఎలా అవుతుంది నువ్వే ఊహించుకో. 32 సైజ్ వాళ్ళకి 2 వేస్తే ఎలా ఉంటుంది? లూజ్గా మిగిలినట్టు వస్తుంది అంతే. ఓకేనా? నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ మేము అడిగిన షిప్ మేడం, మీరు కాబట్టి మళ్ళీ సైడ్ జాయింట్ సెట్ పెట్టారా మేడం? అక్కడ సైడ్ పెట్టాలా? సైడ్ జాయింటా లేదంటే కింద పట్టియా? మెయిన్ డాట్ మేడం, మెయిన్ డాట్ ఉంది కదా అటు సైడ్ పెట్టారు. మెయిన్ డాట్ ఇటువైపు పెట్టి ఇలా ఫోల్డ్ చేశాను. అటు సైడ్ పెట్టాలా మేడం? ఇటు సైడ్ అయినా పెట్టి ఫోల్డ్ చేసుకో, ఎటో ఒక సైడ్ పెట్టి ఫోల్డ్ అయితే చేసుకోండి, గుచ్చుకోకుండా ఉంటుంది. ఓకేనా మేడం? నాకు ఒక చిన్న డౌట్ నిన్న కూడా అడిగాను మేడం. నేను నిన్న తీసింది బోట్ నెక్ కైనా షోల్డర్ గోలర్ నెక్ కైనా డీప్ నెక్ లకైనా సేమా కాదా మేడం? ఒక్కసారి చెప్పండి మేడం. ఏంటి ఇంకొకసారి అమ్మా?
హలో చెప్పమ్మా. మేడం. చెప్పమ్మా. నిన్న మీరు మెజర్మెంట్స్ తీసారుగా మేడం, అలాగే ఏ బోట్ నెక్ అయినా డీప్ నెక్ అయినా కాలర్ నెక్ అయినా సేమ్ మేడం, ఏమైనా డిఫరెంట్ ఉంటుందా తీయడం? ఏ నెక్కైనా బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇవే, కానీ ఆ నెక్ని బట్టి వాటిని బట్టి మనం మెజర్మెంట్స్ మార్చుకుంటాం అంతే కదమ్మా. మన బాడీ ఉన్నది ఇంతే, నువ్వు వేసుకునే ప్యాటర్న్ బట్టి చేంజ్ చేస్తావు. స్వప్న ప్లీజ్ మ్యూట్ చేయరా. ఇప్పుడు అన్మ్యూట్ చేయండి ప్రిన్సీ. ఎవరు అన్మ్యూట్ చేయకండి ప్లీజ్. చెప్పండి ప్రిన్సీ. మేడం నిన్న మీరు తీసిన షోల్డర్ మెజర్మెంట్ తీసారుగా మేడం, అవును. హ్యాండ్ వచ్చే జాయింట్ దగ్గర తీయమన్నారు. అది డీప్ నెక్ లకైనా మేడం, బోట్ నెక్ అయినా అలానే అవే మెజర్మెంట్స్ పెట్టుకోవచ్చా మేడం అన్నాడు. ఓన్లీ షోల్డర్ నుంచి అడుగుతున్నాను మేడం నేను. ఓకే, నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. ఏదైనా ఇంకా వేరే డిఫరెంట్గా తీసుకోవచ్చు అంటావా? ఇది అంటే మామూలుగా ఈ బోన్ వరకే తీస్తారు కదా మేడం, డీప్ నెక్ వస్తుంది. కాలర్ కు ఒకవేళ బోట్ నెక్ అయితే ఇంకొంచెం ఏమైనా యాడ్ చేయాలా అని డౌట్ వస్తుంది మేడం. ఓకే, మన షోల్డర్ అయితే ఇంతే ఉంది, నువ్వు యాడ్ చేస్తే ఇంత అవ్వదా? చెప్పు, నువ్వే చెప్పు. కరెక్టేనా? నువ్వే చెప్పు. ఎలా యాడ్ చేస్తాం? మన షోల్డర్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి, ఎందుకు యాడ్ చేయాలి? అసలు షోల్డర్కే తగ్గిస్తూ ఉంటే నువ్వు యాడ్ చేయాలని అడిగితే ఎట్లమ్మా ఫ్రెండ్స్? మన బ్లౌజ్ ఉన్న షోల్డర్ నువ్వే చెప్పు, ఎందుకు పట్టేసినట్టు ఉంటుంది వాళ్ళకి? కరెక్ట్ ఏదైనా ఇక్కడ ఆమ్ హోల్ కానీ అవి కానీ తేడా వస్తే పట్టేస్తాయి, కానీ బాడీ మెజర్మెంట్స్ మారవు. నువ్వు ఏ బ్లౌజ్ అయినా కుట్టించుకో, కానీ బాడీ అయితే ఇదే కదా. సో బాడీ అయితే ఇవే మెజర్మెంట్స్. నువ్వు ప్రిన్సెస్ కట్ట, బోట్ నెక్క, కాలర్ నెక్క, జీరో నెక్క, ఏదైనా కుట్టించుకో, నీ బాడీ ఇంతే, ఇవే నీ మెజర్మెంట్స్. దాన్ని బట్టి నువ్వు చేంజెస్ చేసుకుంటావు. మెజర్మెంట్స్ అంత లూజ్ గా తీసారుగా మేడం మీరు అసలు? నేను ఎక్కడ లూజ్ తీసినానమ్మా? కొంచెం లూజ్ గానే అనిపించింది మేడం, ఇలా ఫోల్డింగ్ ఇట్లా తిప్పి చూపించారు. నేను అందుకే 2 సార్లు చెప్పా, నేను ఇలా టైట్గా తీసుకోవాలా, ఇలా లూజ్గా తీసుకోవాలా, నేను కరెక్ట్గా తీసుకున్నాను అని. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది సెల్ఫ్ మెజర్. మేడం మీరు ఇప్పుడు మళ్ళీ మీరు తీసిన అన్ని మళ్ళీ మామూలుగా మెయిన్ తీసారు, మళ్ళీ అన్నిటికీ మార్జిన్స్ యాడ్ చేశారు కదా మేడం? ఇప్పుడు నేను దేనికి యాడ్ చేయలేదు, చెస్ట్కి యాడ్ చేయలేదు మేడం. నేను దేనికి యాడ్ చేశాను చెప్పు? హ్యాండ్స్ జాయింట్స్ దగ్గర అయినా షోల్డర్స్ అయినా మీరు పెట్టాక మళ్ళీ మార్జిన్స్ కదమ్మా. నువ్వు స్టిచ్చింగ్ చేసినప్పుడు మార్జిన్ కావాలి కదా మరి. ఈ మెజర్మెంట్స్ కు మళ్ళీ అలాగే పెట్టేసారు కదా మేడం, అదే అడుగుతున్నాను. అంతేనమ్మా, మెజర్మెంట్ నువ్వు ఎంత తీస్తావో అంతే పెడతావు, కానీ మరి అంతే పెట్టినప్పుడు నాకు అంతే కావాలి అన్నప్పుడు స్టిచ్చింగ్ చేయాలి అంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ కుమారి. ఓకే, సో నెక్స్ట్ చెప్పండి కుమారి. హాయ్ మేడం. హాయ్ కుమారి. మనకి అప్పర్ చెస్ట్ కొంచెం బ్రాడ్ గా ఉంది, చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా చేయాలి? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పటిదాకా మనం ఏం చూసాము? అప్పర్ చెస్ట్ ఎక్కువ ఉంది, మిడిల్ చెస్ట్ తక్కువ, అదే అప్పర్ చెస్ట్ కన్నా మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ కొంతమందికి మిడిల్ చెస్ట్ తక్కువ ఉంటుంది, అప్పర్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే డాట్ని తక్కువ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ అప్పర్ చెస్ట్ నాకు 37 ఉందనుకోండి, మిడిల్ చెస్ట్ నాకు 36 లేదా 35.5 ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము? 35కి ఎంత డాట్ వేయాలో అంతే వేస్తాము, స్ట్రైట్గానే కుడతాం. ఇంకా మన ఈ లోయర్ చెస్ట్ అనేది అప్పర్ చెస్ట్ కన్నా 3 ఇంచుల కన్నా తక్కువ ఎవ్వరికీ ఉండదు. మినిమం 1.5 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇంకా మనం ఏమి చెయ్యం. ఇది మాత్రం కంపల్సరీ అప్పర్ చెస్టే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ అప్పర్ చెస్టే తీసుకుంటాం. కానీ మిడిల్ చెస్ట్ దగ్గర మనం వేసే డాట్ అనేది తగ్గిస్తాం, అంటే వాళ్ళకు ఉన్నంత పెడతాం.
అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ. హాయ్ శ్రావ్య, చెప్పండి. మేడం ఇప్పుడు లైనింగ్ లేని బ్లౌజులు కూడా ఫ్యూజింగ్ పేపర్ నెక్ యూజ్ చేయొచ్చు అంటారా? చెయ్యొచ్చు. ఓకే మేడం, థ్యాంక్స్ అండి. నాకు ఇంకా డౌట్స్ అన్ని వీళ్ళు అడిగిన దాన్ని బట్టి క్లారిటీ అయింది మ్యామ్. ఓకే. అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్పారు. షేప్ బెల్ట్ బాగా చెప్పారు మేడం. ఎందుకంటే నాకు అక్కడే చాలా కింద వేసి పైన వేసేటప్పటికి ఎగుడు దిగుడు వచ్చేసేది మేడం. అవును. అలా కలిపి కుట్టడం వల్ల ఏంటంటే అక్కడ ఉప్పు కింద వచ్చేసేది, ఎప్పడం మళ్ళీ చేయడం వచ్చేది. మరి ఇంకొకటి మేడం, నెక్స్ట్ వర్క్ షాప్ ఏముంటుంది? నెక్స్ట్ వర్క్ షాప్ ఏం పెట్టమంటారు శ్రావ్య? టాప్ అని అడుగుతున్నారు అందరూ. సో టాప్ నారాయణపేట శారీస్ స్మాల్ బోర్డర్ వచ్చి మైక్రో ప్లీట్స్ వస్తుంటారు మేడం. ఫుల్ హ్యాండ్స్ అంబ్రెల్లా టైప్ వస్తుంది కదా దుప్పట్ట. అవి అయితే బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి మేడం. కొడుకు అదే తీసుకోవాలంటే 4,000 5,000 ఉంటుంది మేడం. సో అంటే మై ఒపీనియన్ మేడం, అందరినీ కనుక్కొని అంటే చేస్తే బాగుంటుంది అని అన్నాడు. తప్పకుండా. అయితే థ్యాంక్ యూ. నెక్స్ట్ గాయత్రి. గాయత్రి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. చాలా అన్ని డౌట్స్ బాగా క్లియర్ అవుతున్నాయి మ్యామ్. అందరూ అడుగుతున్నారు కదా. థ్యాంక్ చాలా యూ. బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ట్రై చేయలేదు మ్యామ్, ఇవాళ ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఆల్రెడీ నేను వర్కింగ్. ఓకే. ఈరోజు స్టార్ట్ చేస్తాను. కటింగ్ చేసి రేపు స్టిచ్చింగ్ మీకు రివ్యూస్ పెడతాను. థ్యాంక్ యూ ఒక గాయత్రి. చిన్న డౌట్ మ్యామ్. చెప్పండి. అదే మీరు బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ కి ఇది పేపర్ యూస్ చేస్తారు కదా, స్టిప్ పేపర్. యూస్ చేయకపోతే పర్వాలేదా? యూస్ చేయాలి. పర్వాలేదు. ఫినిషింగ్ మనకి కొంతమంది కస్టమర్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫినిషింగ్ తో కడుగుతారు కదా, వాళ్ళకి యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇలా అయినా వాడచ్చండి. ఫినిషింగ్ అనేది మనం కస్టమర్ని బట్టి, వాళ్ళు ఇచ్చే ప్రైజింగ్ బట్టి మనం డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే రెండు చూపిస్తే మీకు ఏది కావాలో అది యూజ్ చేసుకుంటారు. ఓకే 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 మ్యామ్, థ్యాంక్ యూ. చాలా డౌట్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి. అందరు అడుగుతున్నారు కదా, చాలా బాగుంది, బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సింధు. సిద్ధు వినయ. సిద్ధు, చెప్పండి మేడం, చెప్పండి. నెక్ 4, 5, 6, 7 ఇంచెస్ కి లూజింగ్ లో ఏమన్నా యాడ్ చేయాలా మేడం? ఏదండి? 4 కానీ బ్యాక్ నెక్ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ డీప్ తీసామనుకోండి మేడం, లూజింగ్ లో హైయర్ చెస్ట్ ఏమైనా యాడ్ చేయాలా మేడం? హై నెక్ బ్లౌజులకు అయితే మనము అప్పర్ చెస్ట్ కి 1 ఇంచ్ లూజ్ యాడ్ చేస్తాం. హై నెక్ బ్లౌజ్ అంటే టిల్ 3 ఇంచెస్, 3 to 4 ఇంచెస్ వరకు అప్పర్ చెస్ట్ వాటికి 1 ఇంచ్ యాడ్ చేస్తాం. మిగతా వాటికి యాడ్ చేయాలి. 1 ఇంచ్ యాడ్ చేయాలా మేడం? 3 or 4 నెక్ వరకు, నెక్ డీప్ ఉన్న వాళ్ళకి. ఇంకా మిగతా 5, 6, 7 కి యాడ్ చేయడం అవసరం లేదా మేడం? అవసరం. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. సో అందరు హ్యాండ్ రైజింగ్స్ అయితే అయిపోయాయి. ఐ హోప్ అందరికీ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికి ఏమి డౌట్స్ లేవు అనుకుంటున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. మీ ఫీడ్బ్యాక్ ఇట్స్ మీన్స్ అ లాట్. అందరూ మంచిగా చెప్పారు. మీరందరూ బాగా కుట్టి మంచిగా పెడితే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చినా బ్లౌజ్ చెప్పండి, మీరు మెసేజెస్ చేసినా నేను రిప్లై ఇస్తాను. కొంచెం అటు ఇటు 1 hour తేడాతో ఇవ్వచ్చు కానీ బట్ నేను తప్పకుండా ప్రతి ఒక్కరికి మెసేజ్కి రిప్లై ఇస్తాను. అవసరమైతే ఫోన్ చేస్తాను లేదా వాయిస్ మెసేజ్ అయినా పెడతాను. సరేనా? సరే మేడం. మేడం ఒక సీక్రెట్ చెప్పకుండా వెళ్తున్నారు. ఏంటండి? ఒక సీక్రెట్ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, అది కూడా రివీల్ చేస్తారా? ఏం సీక్రెట్? బ్యాక్ నెక్ కాదు మేడం, కాదు. మీ పేషెన్స్ మీకు ఎలా వచ్చిందో అది మాకు చెప్తే. అదా, నాకేంటబ్బా అనుకున్నాను. సో పేషెన్స్ అంటే ఏముందండి, మీరంతా ఇంత మంచిగా నన్ను క్లాస్ బాగా చెప్తున్నారు అండ్ మీ ఇంట్రెస్టింగ్గా మీరు జాయిన్ అవుతున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి నేను ఆన్సర్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి? అంత ఓపిక నాకైతే ఉండదు మేడం.
ఈ 3 వర్క్ షాప్ లో ఈ బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజ్ వర్క్ షాప్ అయితే మాత్రం వేరు. నిజంగా నిన్న కూడా చాలా టైం టేకింగ్ అయిపోయింది. ఎందుకంటే క్రాస్ కట్ బ్లౌజ్లో చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది అండ్ చాలా మంది చాలా రకాలుగా స్టిచ్చింగ్ చేస్తుంటారు కాబట్టి డౌట్స్ ఎక్కువ వస్తాయి. సో నేను మెంటల్గా కూడా ప్రిపేర్ అయి ఉన్నాను. సో మీరు డౌట్స్ అడుగుతారని నాకు తెలుసు. సో అంతే, ఇంకేమీ సీక్రెట్ లేదమ్మా. ఇంకా మరి మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను చెప్పాలి కదా. నేను చీదరించుకుంటే బాగుంటుందా? బాగోదు. అది మీ హెల్త్ రహస్యం అన్నమాట. అంతే మరి, ఏదైనా లైఫ్లో స్మైలీగా తీసుకోవాలి. అది మనకి ఏదైనా అంతే, కొన్ని అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ప్రతిదాన్ని హ్యాపీగానే తీసుకుంటే ముందుకెళ్తాం. ఇక అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాం. మీ దగ్గర బ్లౌజెస్ స్టిచ్చింగే కదా మేడం, పేషెన్స్ ప్లస్ పాజిటివ్నెస్ కూడా డ్రెస్ మీది లొకేషన్ కూడా షేర్ చేయరా మేడం? తప్పకుండా షేర్ చేస్తాను. మరి నేను గ్రూప్లోనే పెడతాను నా లొకేషన్. హైదరాబాద్ వాళ్ళు అయితే రావచ్చు, మాట్లాడవచ్చు. ఏమైనా బ్లౌజెస్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ మీ దగ్గరికి ఇప్పుడే రావచ్చా మేడం? ఏమైనా అపాయింట్మెంట్ తీసుకోవాలా? ఏమీ లేదు, ఒక్కసారి ఫోన్ చేయండి. ఒకవేళ ఏదైనా సండేస్ అయితే క్లోజ్, సాటర్డే ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళాను, మీరు అంత దూరం నుంచి వచ్చి నేను లేనంటే బాగుండదు కదా. బొటిక్ అయితే ఓపెన్లో ఉంటుంది. సో మా మాస్టర్ వేరే వాళ్ళు అందరూ ఉంటారు. బట్ నన్ను మీట్ అవ్వాలంటే ఒక్కసారి ఫోన్ చేయండి. అపాయింట్మెంట్స్ ఏం అవసరం లేదు, కానీ నేనున్న అవైలబిలిటీ చెప్తాను. మేడం ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను మేడం. ధైర్యం సరిపోవట్లేదండి. ధైర్యం సరిపోవట్లేదా? సో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు, కానీ మా టైలర్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. నేను ఆలోచించాను, ఫస్ట్ పెట్టంగానే ఎదుటి వాళ్ళు చూసి ఏమనుకుంటారు అంటే, మెయిన్ థాట్ మనకి ఏమనిపిస్తుంటుందంటే ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తుంటాం ఎక్కువ. అంటే నేను పెట్టంగానే మన రిలేటివ్స్ ఏం చేస్తారు, మన రిలేటివ్స్ ఏమైనా నన్ను గురించి ఇంకోలా అనుకుంటారా, లేదా నా ఫ్రెండ్స్ అనుకుంటారా, ఈ థాట్స్ మనకి ఎక్కువ ఉంటాయి. టు బీ ఫ్రాంక్, నేనైనా స్టార్ట్ చేసేటప్పుడు నాకు అలా ఉంటాయి. కానీ ఆన్ రియాలిటీ మన గురించి ఒక్క క్షణమే ఆలోచిస్తారు, తర్వాత మర్చిపోతారు. కానీ యూజ్ అయ్యేది మనకే. సో మీరు స్ట్రాంగ్గా ఉండండి, స్టార్ట్ చెయ్యండి. ఏది చెప్పాలి అనుకున్నా చెయ్యండి. మన గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళు తక్కువే. ఆలోచించినా 5 నిమిషాలకు మించి ఆలోచించరు. మేడం చాలా వరకు అయితే ఎవరినైనా స్టార్ట్ చేయాలా అని చెప్తే వద్దనే చెప్తారు. మీరేంటి మేడం అసలు మాకు సపోర్టింగ్గా చెయ్యండి అని ఎంకరేజ్ చేసే వాళ్ళని అసలు చూడలేదు. మీరే స్టార్టింగ్లో చెప్పి. మరి అంతే కదమ్మా, మనం అందరం కలిసి ముందుకెళ్ళాలి. లైఫ్లో ఒక స్టెప్ వేయాలి, చెయ్యాలి అంటే మీరు స్టార్ట్ చెయ్యాలి. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. చాలా మంది యూట్యూబర్స్ కూడా వద్దనే చెప్పారు మేడం అసలుకి. ఎందుకు వద్దన్నారో మరి. నేను బొటిక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎవరినన్నా హెల్ప్కి, లైక్ స్టైలర్స్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అంటే, ఎక్కడో దిల్సుఖ్ నగర్లో ఉన్న టైలరింగ్ ఆమె కూడా నాకు చెప్పలేదు. నేను కొండాపూర్లో పెట్టుకుంటాను, ఆవిడ దిల్సుఖ్ నగర్లో ఉంటారు. ఆవిడకి నేను కాంపిటీషన్ ఏంటమ్మా, మన వీధుల్లోనే 10 మంది ఉంటారు. సో ఎవరిది వాళ్ళకి. సో మనం కాంపిటీషన్ అని ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. నువ్వు బాగా చేస్తున్నావా, నీకు బాగా వస్తాయి. నువ్వు బాగా చేయలేదా, నీకు బాగా రావు, అంతే. సో మనకి వీలైతే హెల్ప్ చెయ్యాలి. హెల్ప్ చేస్తేనే కదా మనకు కూడా హెల్ప్ వస్తుంది. తెలియని వాళ్ళకి చెప్పాలి అన్నదే నా మోటివ్. మరి వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. సో మన డిస్కషన్ అంతా బాగా జరిగింది. సరేనండి, అయితే మరి గుడ్ నైట్, ఉంటాను. వీడియోస్ అయితే షేర్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకేనండి, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్. బాయ్ మేడం. బాయ్ 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 బాయ్. బాయ్ మేడం, గుడ్ నైట్. గుడ్ నైట్. చూసారు కదండి, మన వర్క్ షాప్ అయితే జస్ట్ కంప్లీట్ అయింది.
సో ఆన్లైన్లో రియల్గా ఎలా జరిగింది అని కంప్లీట్గా మీకైతే నేను చూపించాను. మన వర్క్షాప్ ఇలానే ఉంటుందండి. చాలా మందికి అసలు పేమెంట్ చేస్తే వాళ్ళు చెప్తారా లేదా, వీడియోస్ పంపిస్తారా లేదా, అసలు ఏం చెప్తారు, మనం అడిగే డౌట్స్కి వాళ్ళు ఆన్సర్ చేస్తారా లేదా అన్న డౌట్స్ అన్నీ పక్కన పెట్టండి. మీకోసమే అసలు మనం ఎలా ఉంటుంది అని డీటెయిల్గా నేను మీకైతే చూపించాను. సో మన వర్క్షాప్స్ అన్నీ ఇలానే ఉంటాయండి. మీరు 100 క్వశ్చన్స్ అడిగినా నేను 100 ఆన్సర్స్ తప్పకుండా ఇస్తాను. నేర్చుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నానండి. నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారు అంటే తప్పకుండా మన నెక్స్ట్ వర్క్షాప్స్, అప్డేట్స్, రిలేటెడ్ థింగ్స్ అన్నీ మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ మీకు రావాలి అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వర్క్షాప్స్కి అటెండ్ అవ్వాలి అంటే ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోస్ అన్నిటినీ షేర్ చేయండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ప్లీజ్ వాట్సాప్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ.